మ్యామ్ ఒక్కసారి మళ్ళీ గ్యాంగ్ లీడర్ దగ్గరికి వెళ్ళిపోదాము. గ్యాంగ్ లీడర్లో మీరు యాక్ట్ చేసిన తర్వాత అల్లు రామలింగయ్య గారితో, అలాగే వాళ్ళ కుటుంబంతో, ఈవెన్ చిరంజీవి గారితో, వాళ్ళ ఫ్యామిలీతో మీకు అప్పటి నుంచి అసోసియేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఇవాల్టికి కూడా ఐ హర్డ్ దట్ యు వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు దేర్ ఫ్యామిలీ. అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీ, తర్వాత నాగార్జున గారి ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళ ప్రతి పిక్చర్లో వాళ్ళు, నాగార్జున గారితో ప్రతి పిక్చర్లో ఉంటాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది అక్కడ. ఇప్పుడు సుశీల గారు వస్తారు, సుమన్తో వర్క్ చేస్తారు. సుశీల గారు వచ్చేటప్పుడు సుశాంత్, ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. అలాగ ఫ్యామిలీ ఒక గెట్ టుగెదర్, మన ఇంట్లో వాళ్ళు రావడం, వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఒక ఫంక్షన్ ఉంటే మనం వెళ్ళడం, ఒక ఏమంటారు అది ఇంటిమెసి పెరుగుతుంది అక్కడ. అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ కంటే నాకు నాగార్జున గారి ఫ్యామిలీ ఇంకా క్లోజ్ అనమాట. అంటే ఐ నో ఎవ్రీబడి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇవాళ సుధా నేను కూర్చొని మాట్లాడుతున్నానే బికాస్ ఆఫ్ నాగార్జున గారు. అవునా? ఏంటి రీజన్ ఏంటి మ్యామ్? 91లో నేను చనిపోయే ఉండాల్సింది. అవునా? ఏం జరిగింది? అపెండిక్స్ 2-3 డేస్ నుంచి నాకు ఉంది. నేను నెగ్లెక్ట్ చేసి సీరియస్ కండిషన్కి వెళ్ళిపోయి, షూటింగ్కి వెళ్ళిపోయి ముందు రోజు నైట్ సీరియస్ అయిపోయింది. నా కజిన్ బ్రదర్ ఇంటికి వెళ్ళి చూపించుకుంటే నేను ఇక్కడ ఆపరేట్ చేసుకోను, అదే వాళ్ళు ఏదో అపెండిక్స్ అది ఇది అంటున్నారు, నేను చేసుకోను అని భయపడి వచ్చేసారు. అదే చెప్పాను కదా ఇందాక, మీరు కూడా అన్నట్టు 40 yearsగా మా మదర్ వచ్చేవాళ్ళని. మా మదర్ ఉన్నారు అప్పుడు, హెయిర్ డ్రెస్సర్ అసిస్టెంట్ ఇద్దరు ఉంటే వాళ్ళు భయపడిపోయి, అమ్మ నేను ఇక్కడ చేసుకొని మనం చెన్నైకి వెళ్ళిపోదాం, అక్కడైతే అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళందరూ ఉన్నారు. ముందు మా మదర్ని చూసే నాకు భయం, ఎక్కడన్నా పడిపోయారంటే నన్ను చూసుకోవడానికి ఆవిడ ఉండాలంటే ఆవిడని చూసుకోవడానికి 10 మంది రావాలి కదా, నాకు వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. వద్దొద్దు, చనిపోయినా కూడా పర్వాలేదు, మా అమ్మ నాన్న ఉన్న చోట నేను చనిపోతాను, నాకు వల్ల కాదమ్మా, తెలియని ప్లేస్లో ఉండొద్దు అని. అలా మొండి ధైర్యంతో వెళ్ళిపోయావు. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మిడ్నైట్ సివియర్ అయిపోయింది. సివియర్ వామిటింగ్, హై ఫీవర్, 102 ఫీవర్, కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను, బాడీ వేడెక్కిపోయింది, ఫిట్స్ రాలా ఇంకా అంతే. నైట్ అమ్మ ఫోన్ చేసి పక్కన చంద్రమోహన్ గారి రూమ్కి ఫోన్ చేసి, ఇలాగ అండి ఏమన్నా ఇలాగా ఉంది అంటే, చూద్దామమ్మా మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాను. అప్పుడు అంటే అంత తెలియదు కదా వీళ్ళని అడగాలి అది ఇదని. ఓకే, మార్నింగ్ 4:30కి మేనేజర్కి ఫోన్ చేసి చంద్రమోహన్ గారు చెప్పారు ఇలాగని. మేనేజర్ వచ్చారు, వచ్చి 5:30కి అపోలో హాస్పిటల్కి వెళ్ళాను. మేకప్ వేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని, కాస్ట్యూమ్స్ ముందు రోజు అలాగే వెళ్ళాను, షూటింగ్ కాస్ట్యూమ్లో వెళ్తే అదే చేసుకుని వెళ్తే రెడీ అయ్యి అపోలోకి వెళ్తే అక్కడ ఆబ్జర్వేషన్లో 5 డాక్టర్స్ పడుకోబెట్టేసి వాళ్ళు చెకప్ చేస్తున్నారు. అదే బలూన్ ఓపెన్ అయిపోయింది. ఇంకా అనదర్ 1 hour ఉంటే నేను ఫుడ్ అది బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయి నేను చనిపోయేదాన్ని. చెప్పలేదు వాళ్ళకి. మేనేజర్ వచ్చేసారు, వీళ్ళందరూ ఇక్కడ వెయిటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మండు హౌస్లో. ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గారి పెళ్ళం షూటింగ్. అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యి 3rd డే వచ్చేసాను. వాళ్ళకి అపోలో హాస్పిటల్కి తెలియకుండా వెనక్ గేట్ నుంచి దొంగతనకు కారు తీసుకుని సెట్కి వచ్చేసాను. వచ్చిందని వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి శారీ అంతా మంచిగా కట్టుకుని కిందకి సెట్కి వస్తూ అలాగే నాగార్జున గారి మీద పడిపోయాను, కొలాప్స్ అయ్యి. వెంటనే ఆయన పట్టుకుని వెళ్ళిపోయి అపోలో హాస్పిటల్లో పెట్టేసి వితిన్ 45 minutesలో ఆపరేట్ చేశారు. ఆయనే కాపాడారు. లేకపోతే మై గాడ్. తర్వాత రాబోయే చందమామ అప్పుడు అలాగే అయింది. కబడ్డీ సీన్, చంద్రమోహన్ గారు కాళ్ళు లాగేశారు, స్లిప్ డిస్క్ ప్రాబ్లం వచ్చేసింది, లోయర్ పార్ట్ పనిచేయట్లా, బెడ్షీట్లో అలా కొలాప్స్ అయి పడిపోతే వెంటనే బెడ్షీట్లో పెట్టేసి బెడ్ మీద వేసారు. డాక్టర్ పిలిచారు, అది కూడా నాగార్జున గారు పర్సనల్ డాక్టర్ని రమ్మని చెప్పి. అందుకే అన్నాను నిజమే, నా గాడ్ గిఫ్ట్ అంటే నా లైఫ్ గాడ్ ఈయన ద్వారా వచ్చి చేపించాడు. ఇవాళ మీకు ఇంటర్వ్యూ చెప్తున్నమాట అన్ని. నిజమే, ఒక్కోసారి చాలా అంటే వీ వోంట్ రియలైజ్ ఒక వ్యక్తి మనకి హెల్ప్ చేశాక ఎన్నో అది గుర్తొస్తున్నప్పుడల్లా థ్యాంక్ఫుల్గా ఉంటాం లైఫ్ లాంగ్. ఆ గ్రేట్నెస్ ఉంటే చాలు మనకి. ఎందుకంటే దేవుడు ఏదో విధంగా మనకి హెల్ప్ చేస్తున్నాడు, డైరెక్ట్గా వచ్చి చేయట్లా, ఏదో విధంగా చేస్తున్నారు కదా. అందుకే నాగార్జున గారు అంటే నాకు అందరికంటే ఒక ఎక్కువ. ఎప్పుడన్నా చెప్తుంటారు ఆయనకి ఇవన్నీ, మీ వల్లే నేను ఈవేళ బతుకున్నాను వెంకటేశ్వర అప్పుడు కూడా చెప్పాను. అంటే ఏంటి కళ్ళు ఎరగైపోయింది, వేరేం మాట్లాడవా నువ్వు అన్నారు ఆయన.
అంటే నిద్రపోయి వచ్చారా అన్నారు నేను. అంటే ఒక ఇంటిమెసీ ఉంది కదా. సో ఆయనకి మదర్గా యాక్ట్ చేస్తారు, ఆయన మిమ్మల్ని తండ్రిలాగా ప్రతి అడుగడుగున కాపాడుతున్నారు.